రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చెలో మెడికల్ కాలేజీలు అనే నినాదంతో ఆందోళనకు పిలుపునిచ్చింది. మరోవైపు వారికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు ఒకవైపు తేల్చి చెప్పారు. శాంతి భద్రతకు విఘాతం కలగకుండా, భంగం వాటిల్లకుండా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా పలువురు నేతలు ఇప్పటికే ఉదయం నుంచి అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి విడుదల రజనీని సైతం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చెల్లిపోయిన వేణుగోపాల్కి సంబంధించి కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సో అక్కడ ప్రధానంగా పరిస్థితి ఎలా ఉంది, వైసీపీ ఏం చెప్తుందో అప్డేట్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ ను కూడా రద్దు చేస్తాం మా ప్రభుత్వం వస్తే, ఏదైనా సరే మీరు మెడికల్ కాలేజీలు ఏదైనా సరే కాంట్రాక్టులకు ఎవరిని కూడా నిర్మించవద్దు, గవర్నమెంటే నిర్మించిద్ది అని కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా ప్రత్యేకంగా చెప్పాడు. ఈ నేపథ్యంలో కూడా మెడికల్ కాలేజీ దగ్గర కూడా ధర్నా చేయనట్టు కూడా వైసీపీ నేతలు ప్రకటించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అదే ఈ నేపథ్యంలో కూడా మెడికల్ కాలేజ్ అంశంపై అసెంబ్లీ లోపల బయట వైసీపీ నిరసన కూడా తెలపాలని కూడా వైసీపీ నిర్ణయించింది. ఇప్పటికే అంటే శాసన మండలిలో కూడా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వ్యతిరేకిస్తూ కూడా ఇప్పుడు ఈ రోజు వైసీపీ వాయిదా తీర్మానం కూడా ఇవ్వనుంది. దీనిపై చర్చ జలాలను కూడా పట్టుబట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కూడా శాసన మండలి కూడా వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా పోలీసు ముందస్తు అరెస్టులు కూడా చేసింది. ఎందుకంటే బయట చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి కూడా వైసీపీ పిలుపునివ్వడంతో ఎక్కడికెక్కడికి పోలీసులు కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యారని కూడా తెలుస్తుంది. అంటే వైసీపీ నిరసనకు పోలీసు అనుమతి లేదని కూడా చెప్తున్నారు. అనేక మంది వైసీపీ నేతలు ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు, మాజీ మంత్రి విడుదల రజని, అంబటి రాంబాబుకు ఇప్పటికే నోటీసులు అందజేశారు. అదేవిధంగా నర్సాపేటలో అయితే పల్నాడు జిల్లా నర్సాపేటలో చూసుకుంటే కాసుమహేశ్వరరెడ్డి కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అంటే హైదరాబాద్ నుంచి కూడా పిడిగిరాలు వచ్చే క్రమంలో కూడా పొందుకుల దగ్గర కూడా ఆపేసి అతన్ని కూడా నోటీస్ ఇచ్చి ఆపేసి మీరు అసలు నిరసన కార్యక్రమం చేపట్టడానికి లేదా కూడా అనుమతి కూడా లేదని కూడా ఇప్పటికే కాశ్మీర్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కూడా విడుదల రజనీకి ప్లస్ అంబటి రాంబాబుగా లోకల్ కొంతమంది కార్యకర్తలకు కానీ నాయకులకు కూడా హౌస్ అరెస్ట్ కూడా చేసినట్టుంది. అంటే 10 కాలేజీకి కూడా విద్యార్థులు కూడా మెడికల్ కాలేజ్ ఎక్కడ నిర్మిస్తున్నారో అక్కడ వెళ్ళటానికి కూడా లేదని కూడా చలో విద్యార్థి సంఘం కూడా వాళ్ళకి కూడా నోటీసులు కూడా అందజేయడం అనేది జరిగింది. ఏదేమైనా సరే అరెస్ట్ చేసేయడం కూడా విడ్డూరంగా ఉంది. అంటే మెడికల్ కాలేజీ పూర్తిగా ప్రైవేటు పరం చేయటం ఏంది, ఇది కంపల్సరీగా ఈ నిరసన వ్యక్తం చేస్తారు. ఇది విడ్డూరం. అసలు కూటమి ప్రభుత్వం కూడా ఇలా ఏ విధంగా చేయటం ఏంది? అసలు మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేస్తే అంటే ఎస్సీ ఎస్టీలకు కానీ లేదా పేద విద్యార్థులకు కూడా అందని వైద్యం కూడా అనే రకం కూడా జరుగుతుందని కూటమి ప్రభుత్వం ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ కొంతమంది మంత్రులు కూడా ఈ విధంగా ప్రకటించారు. అసలు ఈ విధంగా చేసి మేము వ్యతిరేకిస్తాం, మీరు ఎన్ని అరెస్టులు చేసినా కంపల్సరీగా మేము కంపల్సరీ పట్టుబడి ధర్నా చేస్తాం. మెడికల్ కాలేజీ కాడికి పోయి కూడా మేము విద్యార్థులతో కూడా అక్కడ కూర్చొని కూడా గవర్నమెంట్ కూడా దీని మీద చర్య తీసుకుందాక కూడా శాసన మండలిలో కానీ ఏదైనా సరే మేము గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పారు రాజశేఖర్. ఏదేమైనటిగా అయితే పోలీసు మటుకి సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎవరు ఆందోళన చేయడానికి కూడా లేదని గత జిల్లాలో 10 జిల్లాల ఎస్పీ స్థాయి నుంచి సిఐ స్థాయి కూడా పోలీసులు కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడికెక్కడికి హౌస్ అరెస్టులు చేయటం, బయటికి రాకుండా విద్యార్థులకు కూడా యువజన విద్యార్థులకు కానీ మెడికల్ కాలేజీ దగ్గర కూడా అయితే స్థానికంగా బాపట్ల మెడికల్ కాలేజీ కానీ పల్నాడు జిల్లా పిడుగులాల దగ్గర కూడా మెడికల్ కాలేజీ కానీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని కూడా తెలుస్తుంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.